వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. జడేజా 104 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 162 పరుగులకి ఆలౌట్ అయిన సంగతి తెలిసింది. అయితే రెండో రోజు మాత్రం 3 సెంచరీలతో చెలరేగిపోయారు టీమిండియా బ్యాటర్లు. ఓవర్ నైట్ స్కోరు 2 వికెట్లకి 121 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 327 పరుగులు జోడించి 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. తొలి రోజు హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ రెండో రోజు తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. లంచ్ విరామ సమయానికి కొన్ని నిమిషాల ముందు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్టులో అతనికి ఇది 11వ సెంచరీ కాగా సొంత గడ్డపై మాత్రం రెండవది. ఇక స్వల్ప వ్యవధిలో గిల్ రాహుల్ అవుట్ అయినప్పటికీ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజాతో కలిసి విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు పోటాపోటీగా పరుగులు సాధించారు. తొలుత ధ్రువ్ జురెల్ 125 పరుగులతో సెంచరీ సాధించాడు. అనంతరం దూకుడుగా ఆడుతూ రెండో రోజు కరీబ్ పిరియర్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జడేజా ధ్రువ్ జురెల్ 5వ వికెట్ కు 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జురెల్ అవుట్ అయిన కాసేపటికే జడేజా కూడా టెస్టులో తన 6వ సెంచరీని నమోదు చేశాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి మరో వికెట్ పడకుండా రెండో రోజును ముగించారు. ప్రస్తుతం భారత్ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ ఆధిక్యంతో టీమిండియా డిక్లేర్ చేసినా కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఈ పిచ్చిపై రెండో ఇన్నింగ్స్ లో 286 పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే మూడో రోజు ధాటిగా బ్యాటింగ్ చేసి టార్గెట్ 400 పెట్టే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ భారత్ గెలవడం పక్కా.